హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను కారం పెట్టిన వంకాయలు, కారం వంకాయ పులుసు చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నాను. చూడండి, వంకాయలు అయితే కోసి ఉప్పు నీళ్ళల్లో వేసిన, దానికి కావలసిన ఇగో కారం పొడి, ధనియాల పొడి వేసిన, సాల్ట్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేసిన, కొంచెం వెల్లుల్లి అల్లం పేస్ట్ కొద్దిగా, ఇవి వేసుకొని కొంచెం ఆయిల్ వేసి దాన్ని కొంచెం ముద్దలాగా కలిపేసేసుకోవాలి. మొత్తం అట్లా అన్నీ కలిసేట్టుగా చేసుకుంటే మనము కాయల్లో ఆ కారము నింపి పెట్టేసుకోవాలి. అన్నిటినీ ఆ విధంగా నింపి ప్లేట్లో పెట్టేసుకోవాలి. మనం తాలింపు కంటే ముందు అవన్నీ రెడీ చేసి పెట్టుకొని వండడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టిన, కొంచెం చింతపండు నానబెట్టి అట్లా పులుసు తీసి పెట్టుకున్నాను. కడాయి పెట్టి కొద్దిగా నూనె అయితే తక్కువ అనిపించింది, మళ్ళీ కొంచెం వేసిన, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు. ఈ కూర అయితే పులుసు కూర చాలా బాగుంటుంది. కారం కారంగా కొంచెం బెల్లం వేసుకోవాలి పులుసులో. ఉల్లిపాయలు తాలింపులో వేసిన, అట్నే 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసేసుకున్న, కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ వేయించుకోవాలి. కొంచెం పచ్చిదనం పోయేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది, ఎర్రగా కానక్కర్లేదు. ఇప్పుడు కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి దంచేసుకుంటానండి నేను ఎప్పటికప్పుడే, నిలబ ఇష్టం ఉండదు. కొంచెం పసుపు తాలింపులో. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసి ఇప్పుడు ఆ వంకాయలు కడాయిలో వేసేసుకోవాలి మంచిగా వేగడానికి. కొద్దిగా నూనె అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి. మనం వంకాయలలో కూడా కారంలో నూనె కూడా కలుపుకున్నాం కదా, ఇప్పుడు తాలింపులో కూడా ఎట్లా వేసినా అవన్నీ మంచిగా వేగాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని వేయించుకోవాలి. కొద్దిగా మగ్గాలి వంకాయలు ఆ తాలింపులో. మూత పెట్టేసి 2 నిమిషాలు ఆగి మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఎందుకంటే మన కింది సైడ్ అంతా మంచిగా వేగుతాయి, పైన వేగవద్దు కదా. అంతా కలిపేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఆగి మూత పెట్టేసుకొని మళ్ళీ కొంచెం మగ్గనివ్వాలి. ఇంకొక 2 మినిట్స్. చూడండి ఎట్లా మగ్గిపోయింది మంచిగా, సైడ్కి అంతా కొంచెం ఆయిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ టైంలో మనము చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, చూడండి అట్లా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఆ చింతపండు పులుసు అనేది ఇప్పుడు వేసేసుకోవాలి. కాయలు మునిగేంత వరకు వేసుకోవాలి. తక్కువ పడితే కొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతానే తీసుకున్నానండి నేను, 1/2 కిలో వంకాయలే కదా. ఆ కొంచెం పేస్ట్ మిగిలిందని మళ్ళీ అందులో వేసేస్తున్నాను కూరలోనే. మళ్ళీ కొంచెం మూత పెట్టేసి దాన్ని కొంచెం ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కొంచెం చిన్న బెల్లం ముక్క, కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నాను. కొంచెం ఉడికిన తర్వాత వేసేసుకోవాలి. ఇది మనం ఒక 2-3 నిమిషాలకు బంద్ చేస్తామనంగా వేసుకోవాలి కొబ్బరి పొడి. కొంచెం జీలకర్ర, మెంతులు వేయించి చేసిన పౌడరు 1/2 టీ స్పూను. ఆ పొడితోటి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పులుసు కూరలల్లో. ఈ పులుసు చాలా స్మెల్ అదేగానే ఉడుకుతుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. మన కిచెన్ అంతా అదే స్మెల్ అనిపిస్తుంటుంది. ఈ కూర రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ఏమన్నా ఉప్పు అది పడుతుందేమో అని చూస్తున్నాను. మనం కారంలో వేసుకున్నది, మళ్ళీ ఎక్కువ ఏమి వేయలేదు నేను. చింతపండు కొంచెమే కాబట్టి అది అక్కడికక్కడికి సరిపోయింది. చూడండి ముక్క ఉడికిందా లేదా, మరీ మెత్తగా కూడా ఉడకొద్దండి, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. కాయ లేత కాయలే కదా, చూసుకొని తెచ్చుకోవాలి. పెద్ద పెద్దవి అయితే అంత బాగుండదు, మామూలుగా చిన్న సైజు ఉన్నాయి అయితే చాలా బాగుంటుందండి ఇట్లా ఈ పులుసు కోసము. ఇప్పుడు కూర అయితే అయిపోయింది, రెడీగా దింపేసి నేను ఆ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. చూడండి ఇట్లా కొంచెం చల్లగా అయిపోతే కొద్దిగా గట్టి పడుతుందండి, చిక్కగా అవుతుంది కూర. వేడి మీద అట్లా కొంచెం పలసగా అనిపించింది కదా. ఆయిల్ అయితే ఇట్లా
కూర చూడగానే మనకు టెంప్టింగ్గా ఉంది కదా. ఇట్లా అన్నం అయితే వండుకొని రైస్ తోటే నేను తినాలని పెట్టుకుంటున్నాను లంచ్ కోసము. కూర వేడి వేడిగా ఉంది కాబట్టి కొంచెము చూసుకొని కలుపుకోవాలి. అట్లా ముక్క సైడ్కి పెట్టుకొని అట్లా మనము అట్లా ముద్దలో పెట్టుకొని తింటే అసలు ఆ టేస్ట్ అనేది అద్భుతమైన టేస్ట్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా చూడండి, చేయండి, ఎంజాయ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.